కృపగల దేవుడు మన ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 25వ కీర్తన 7వ వచనం, 25వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా నీ కృపాతిశయమును బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ వందనాలు నాయనా. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖనాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నీ కృపాతిశయమును బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. దేవుడు మానవుడిని జ్ఞాపకం చేసుకుంటాడా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుకి మనం ఏ పాటి వారమండి. కానీ దేవుడు మానవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు ఏ ఏ సందర్భాలలో పరిశుద్ధ గ్రంథములో ఎవరిని ఏ రీతిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. 103వ కీర్తన 14వ వచనంలో అంటాడు కదా, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట. దేవుని వాక్యం అంటా ఉంది కదా, మానవుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ సందర్భాలలో దేవుడు మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడో, మనం ఏ రీతిగా ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడో ఆయా సందర్భాలలో దేవుని బిడ్డలు ఆయన జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థించారో కొన్ని విషయాలను ఈ ఉదయకాల సమయం మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనం అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తాం. ఆదికాండ గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతును నశింపకుండా అతన్ని తప్పించను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతుని తప్పించాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ప్రార్థించినప్పుడు ఎవరినై గురించి అయితే ప్రార్థిస్తుంటామో దేవుడు వారిని తప్పిస్తాడని, మనం ప్రార్థించేటప్పుడు మనం ప్రార్థన దేవుడు ఆలకించి వారిని తప్పిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. మన బిడ్డలే ఉన్నారు, మన కుటుంబ యజమానుడే ఉన్నాడు, లేదా మన బంధువర్గంలోనూ ఉన్నాయి, మన పిల్లలే ఉన్నారు. ఆయా ప్రాంతాలలో ఉండొచ్చు, ఆయా పనుల మీద వెళ్ళొచ్చు, ఆయా వ్యాపార రీత్యా వెళ్ళొచ్చు, ఉద్యోగ రీత్యా వెళ్ళొచ్చు, ఆ పనులు చేసుకోవటానికి వెళ్ళొచ్చు, చదువు రీత్యా ఆయా ప్రాంతాల్లో ఉండొచ్చు. కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడనే విషయాన్ని ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు, అగ్ని గంధకాలతో వాటిని కాల్చేటప్పుడు తన మనవి ఆలకించి అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నీవు ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఎవరినైతే తప్పించాలి, రక్షించాలని నువ్వు కోరుకుంటున్నావో నిన్ను జ్ఞాపకం చేసుకొని వారిని రక్షిస్తాడనే విషయాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈనాడు క్రైస్తవుల్లో జరిగే విషయాలు ఏంటంటే మన విషయాలనే ప్రార్థిస్తుంటాం, మన విషయాలను గురించే దేవుని సన్నిధిలో మొరపెడుతుంటాం. మన ఇరుగు పొరుగు విషయాలనే కానీ మనకు కుటుంబ పరంగా ఏ కార్యాలు ప్రభు జరిపించాలన్న విషయాన్ని మర్చిపోతుంటాం. మనం ప్రార్థించాలి, దేవుడు జ్ఞాపకం చేసుకుని, ప్రభా ఇదిగో ఈ కార్యాన్ని బట్టి నేను ప్రార్థిస్తా ఉన్నాను, ఈ కార్యము మేము తలపెడుతున్నాం, నీ సన్నిధిలో నాయన ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ కార్యము సఫలపరచని నువ్వు ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు ఆ కార్యము జరిపించి తీరుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా కాలం క్రితం ఒక తల్లి తన కుమారుడు రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా ఒక్కసారి నా కొడుకుని జ్ఞాపకం చేసుకుని, ఆయన వాడు మాట్లాడలేదు, దేవుడు అంటే సహించట్లేదు, ప్రార్థనకు రమ్మంటే రావట్లేదు. ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి తన కుమారుడు రక్షణ కోసం ప్రార్థన చేస్తుంది. ఒక్కసారి నా కొడుకుని జ్ఞాపకం చేసుకో, వాడు త్రాగుబోతు అయ్యాడు, కష్టపడుతున్నాడే కానీ కష్టాన్ని ఆయన వ్యసనానికి పాడు చేసుకుంటా ఉన్నాడు, వారిని రక్షించయ్యా, పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లా, దేవుణ్ణి తెలుసుకోరంటే చేయట్లా, ఇంట్లో సంరక్షణ చూసుకోరంటే చూసుకోవట్లా, బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ తల్లి 15 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఒకానొక రోజు ఈ పిల్లోడు ఒక చోట నుంచి రోడ్డు బయలుదేరి వస్తూ ఉంటే సభలు జరుగుతూ ఉన్నాయి. దైవజనుడు వాక్యం చెప్పడానికి ముందుగా పాటలు పాడుతూ ఉన్నారు. ఈ పాటలు చక్కగా ఉన్నాయి కదా, కాసేపు విని వెళ్దామని అక్కడ కూర్చున్నాడు. పాటలు విన్నాడు, విన్నంతసేపు విన్నాడు, పాటలు బాగున్నాయి, చక్కగా జనం ఉన్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, పక్కగా మ్యూజిక్ ఉంది, అంతా చక్కగానే ఉంది. తర్వాత దైవజనుడు వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి ఎక్కాడు. ఎక్కగానే ఏం చేశాడంటే, ఏం చేసేది, ఇది రోజు చెప్పేదేగా, మనం వినేదేగా, ఇది అన్నీ మనకెందుకులని 2 చెవులు మూసుకున్నాడు. ఎందుకని? ఆ దైవజనుడు చెప్పే వాక్యాన్ని ఆయన వినకూడదు. అంత కఠినంగా తన హృదయాన్ని కఠినపరుచుకొని చెవులు 2 మూసుకున్నాడు. తల్లి ఏం ప్రార్థన చేస్తుంది, నా కొడుకుని జ్ఞాపకం చేసుకో, ఆడు దుర్మార్గంగా ఉన్నాడయ్యా, చెడు వ్యసనాలు పాలైపోయాడు, కష్టపడుతున్నాడే కానీ ఆ కష్టాన్ని కుటుంబం అనుభవించలేని పరిస్థితిలో దుర్వ్యసనాలకు అలవాటు పడి చేస్తున్నాడని ప్రార్థన చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ దినం తల్లిని జ్ఞాపకం చేసుకుని వాడిని దర్శించాడు. ఈ 2 చెవులు మూసుకున్నాడు కదా, వీడు మూసుకున్నాడు. దేవుడు దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ముక్కు మీద వచ్చి ఏగవాలిందంట. ఏగవాల దాన్ని తిట్టు అన్నాడు. అది పోట్ల, కంపల్సరీ చెయ్యి తీసి దాన్ని తోలుకోవాలి. ఆ ఈగను తోలటానికి చెయ్యి తీసి ఈగను ఇలా అనేటప్పటికి దైవజనుడు వాక్యం చెప్తూ, చెవులు గలవాడు వినును గాక అన్నాడట. చెవులు గలవాడు వినును గాక అంటే నాకు చెవులు లేవా, నేను వింటలేదా అని ఈడేం చేసాడు, అసలు ఏం చెప్తాడో విందామని తీశాడు. తప్పిపోయిన కుమారుడు గురించి దైవజనుడు వాక్యం చెప్పాడు. చెప్తా ఉంటే అంతా విన్న తర్వాత అనుకున్నాడు, అవును కదా, కష్టపడిన కష్టాన్నంతా వ్యర్థపరుచుకుంటున్నాను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిని సరిగా చూసుకోలేకపోతున్నా, ఎంత కష్టపడుతూ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి నా వల్లే కదా నా తల్లి ఎంత బాధపడతా ఉందని ఆ సభలో రక్షణ పొందాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి నీకున్న సమస్యను బట్టి, లేదా నీ యజమానుడు మార్పు చెందాలని, రక్షింపబడాలని, లేదా నీ సహోదరుడు రక్షించబడాలని, నీ అత్తమామలు రక్షించబడాలని, ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో, 15 సంవత్సరాలు ప్రార్థన చేస్తే తల్లి మాట జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆ దినం ఆ కుర్రోడు రక్షించబడటానికి ఆ దినం జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నిరుత్సాహపడవద్దు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే, ప్రభు ఎందుకు నాకు
ఈ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అనారోగ్య పరిస్థితి అవ్వచ్చు, కుటుంబంలో రక్షించబడిన వారి గురించి ప్రార్థిస్తున్నావేమో. దేవుడు ప్రతిదానికి సమయాన్ని ఇస్తాడు. జ్ఞాపకం చేసుకుని ఆ సమయం కొరకు కనిపెడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాము చేసిన ప్రార్థనను విన్న దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని సన్నిధిలో నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నావో ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ కార్యము సఫలపరచునుగాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయం 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాహేలు ఏం చేసుకున్నాడంట? రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక కార్యము నెరవేర్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథము నిన్ను నమ్మితే దేవుడు మనకి ఇది అనుగ్రహించాడని, ఆ వాక్యమే శరీరధారి ఈ లోకానికి వచ్చాడని, దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే నువ్వు ప్రార్థించేది తప్పక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆ కార్యమును సఫలం చేస్తాడు. హల్లెలూయా. అలాగనే హన్నాను చూస్తాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో హన్నా ప్రార్థన చేస్తా ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన ఉన్న ఈ శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల అని అంటా ఉంది. కోరతా ఉంది, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒక మగపిల్లుడిని అనుగ్రహిస్తుంది. ఎంత ధైర్యంగా ప్రార్థిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి నాకు మగపిల్లోడు కావాలి, వాడిని నీ సన్నిధిలో సమర్పించుకుంటానని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ఇస్తాడనే విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో ప్రార్థించి అంత ధైర్యంగా నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేస్తే తిరిగి నీకు అతన్ని సమర్పించుకున్న సేవలో ఉంచుకుని సేవకు సమర్పించుకుంటాను అని అంత ధైర్యంగా ప్రార్థించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం పని జరుగుతుందని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని తప్పక కార్యము సఫలం చేస్తాడు. ఒక సంఘం ఉంది, చాలాసార్లు మీకు చెప్పాను నేను. ఆ సంఘము ఎదుట ఒక కళ్ళు దుకాణం ఉందంట. సంఘం అంతా ప్రార్థిస్తున్నారు. అయ్యా, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఈ కళ్ళు దుకాణం దగ్గర అందరూ చేరి అల్లరి చేస్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటా ఉంది. కనుక ఆ కళ్ళు దుకాణాన్ని తీసేయమని సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాదాపుగా 4-5 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఒకరోజు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని ఒక 3 దినాలు ఉపవాస దినాలుగా ప్రకటించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. 3వ దినం ఒక తుఫాన్ లాగా వచ్చి ఆ కళ్ళు బాగా కొట్టుకుపోయిందట. పోయిన తర్వాత ఏం చేశారంటే దారిపోయేవాళ్ళు, ఆ కళ్ళు దుకాణాలకు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఆ కళ్ళు దుకాణోడికి చెప్తున్నారు, అరే బాబు, అన్ని ఇళ్ళు బాగానే ఉన్నాయి, నీ కళ్ళు దుకాణం తప్ప. అన్ని ఇళ్ళు బాగానే ఉన్నాయి, నీ కళ్ళు దుకాణం తప్ప. ఇదిగో ఆ చర్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు రా నీ గురించి. నీ కళ్ళు దుకాణం పోవాలి, ఇక్కడి నుంచి తీసే ప్రభా, ఒకసారి మా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నారు కనుకే ఆ దేవుడు తీసాడు రా అని అన్నాడు. వీళ్ళందరూ ఎప్పుడైతే వచ్చి చెప్పారో వీళ్ళకి ఏం పట్టిందంటే, అలా కాదు, కేసు పెడదాం వీళ్ళ మీద అని చెప్పి కోర్టులో కేసు వేసాడు. కేసు వేసిన తర్వాత కేసు కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు పిలిచి ఆయన అడిగారు, అబ్బాయి ఏంటి నీ సమస్య ఏంటి అని అంటే, లేదండి అయ్యా జడ్జి గారు, నేను ఈ చర్చితనంగా కలుపాకు కట్టుకున్నాను,
వీళ్ళేమో మైకులు గొట్టాలు పెట్టి ఆ కలుపాకు తీసే ప్రభు కలుపాకు తీసే ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని నా కలుపాకు తీసాడండి, ఇప్పుడు ఆ కలుపాకు నాకు కట్టించాలండి, వాళ్ళ ప్రార్థన వల్ల దేవుడు తీసాడని చెప్పారు. సరే నీ సమస్య ఉంది, సంఘాన్ని సంఘాపని కేకేశారు. కేకేసి బోర్లోకి ఎరాపాయి ఆ కలుపాకు యజమానుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ పాకం తీసాడని. నిజమేనా అని అన్నాడు. ఊరుకోండి బల్లెళ్ళు, ప్రార్థన చేస్తే పాకపోతే ఎక్కడన్నా అని వీళ్ళు అన్నారు. జడ్జి గారు అన్నాడంట, ఓరే బాబు ఎందుకురా మీ విశ్వాసం పాడుగాను, మీ దేవుడి మీద వాడుకున్న విశ్వాసం మీకు లేదేరా అన్నాడట. ప్రార్థన అయితే చేస్తున్నాం, పని జరుగుతున్న నమ్మకం మాత్రం క్రైస్తవులలో ఉండటంలా. ఎక్కడికెక్కడికో పరిగెడతాం పని జరగటం కోసం. మనం ప్రార్థిస్తే ప్రభు కార్యం చేస్తున్నాడు, మనం జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని విస్మరించి ఏదో చేస్తా ఉన్నాం. ఆయన అన్నాడు, వాడికి ఉన్న విశ్వాసం వీళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకొని నా కలుపాక తీసేశాడన్న విషయాన్ని అతనికి విశ్వాసం ఉంది, కానీ ప్రార్థించిన విశ్వాసం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు అనుకుంటే ఈ దినం దేవుని సన్నిధిలో నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా. యోసేపుని గురించి మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 40వ అధ్యాయము 14, 23 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతను మర్చిపోయాడు. పని జరిగిన తర్వాత యోసేపుతో పాటు జైల్లో ఉన్నారు. ఆ పానదాయకుడు అధిపతికి చెప్పాడు, అబ్బాయి నువ్వు బయటికి వెళ్తావు, తప్పక నువ్వు బయటికి వెళ్తావు, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని జైలు నుంచి నన్ను తప్పించమని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని అయిపోయింది కదా, పని అయిపోయినాక ఇది మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే చూడండి, యేసు ప్రభు వారు ఒక రోజు మార్గం గుండా వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు కలిసి యేసయ్య దగ్గరికి వచ్చి మమ్మల్ని స్వస్థపరచమన్నాడు. స్వస్థపరిచిన తర్వాత వీళ్ళందరూ 10 మంది వెళ్ళారు, ఒక్కడే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత యేసయ్య అడిగాడు, అయ్యా 10 మంది కదా రక్షణ పొందారు, 10 మంది కదా స్వస్థత కలిగింది, మరి ఒక్కడో వచ్చే మిగతా 9 మంది ఏరి? ఈనాడు క్రైస్తవుల్లో జరిగేది అదే. ఏదో ఒక తీర్మానం చేసుకుంటావు, ఏదో ఒక కార్యం జరగాలని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తావు, పని జరిగిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటావు. అందుకనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లేదు. ఆనాడు యోసేపును మర్చిపోయినట్లు పానదాయకుడు అధిపతి ఈనాడు దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మన పట్ల జరిగించిన కార్యాలను కూడా దేవుడిని మనం విస్మరిస్తూ ఉన్నాం. కనుకనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్ల. చూడండి, సంసోను విషయంగా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం, అప్పుడు సంసోను యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అన్ని బాగున్నప్పుడు బాగానే ఉన్నాడు, తెల్లిళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తనలో ఉన్న బలాన్ని పోగొట్టుకున్నాడు. ఫిలిస్తీయులు బంధించారు, కళ్ళు పీకేశారు, తిరగలిని పేయించారు, ఆ స్తంభాలకు కట్టేశారు. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఉన్న జనాలను మొత్తం ఒకేసారి చంపేస్తాను, ఒక్కసారి నన్ను బలపరచు, ఒక్కసారి నన్ను బలపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను పోలే బలహీనతలో మనం ఉంటే ఒక్కసారి నన్ను బలపరచయ్యా, బలహీనతను నేను జయించగలుగుతాను అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పక నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. చూడండి, ఏబుని గురించి మనం చూసినట్లయితే ఏబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఏబు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఇంతకాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకొనవలెనని
నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో ఇంతకాలం ఈ శ్రమలు పడ్డానని నువ్వు నియమించిన తర్వాత ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏపు కట్టే ఎక్కువ శ్రమలు, ఏపు కట్టే ఎక్కువ బాధలు, ఏపు కట్టే ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు లేవు. అంత పరిస్థితుల్లో కూడా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏపు వలె నువ్వు ప్రార్థించగలిగితే రెట్టింపు ఆశీర్వాదం, ఏపుకు అనుగ్రహించిన ఆశీర్వాదం దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. చూడండి, నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 31వ వచనం, మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలమును తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించిన నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అనుకోవచ్చు, ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని నువ్వు అనుకుంటే, ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి ఒక తీర్మానం చేసుకో. ప్రభు నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. ఒక తండ్రి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు తండ్రికి. వారిని చూసొద్దాం, వారి కాపురాలు ఎలా ఉన్నాయో, ఒక్కసారి వారి కుటుంబ జీవితాలు ఎలా ఉన్నాయో బిడ్డలను చూసొద్దామని తండ్రి బయలుదేరి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ భర్త కుమ్మరి కుండలు చేస్తూ ఉంటాడు. కుండలు చేస్తూ ఉంటే తండ్రి వెళ్ళాడు. దైవజనుడు, అమ్మా బాగున్నారు, ఎలా ఉంది? ఏం బాగుంటాంలే నాన్న, వర్షాలు పడతా ఉన్నాయి, ఈ కుండలు తయారు చేసి పెడితే కరిగిపోతా ఉన్నాయి, మా వ్యాపార పరిస్థితులే బాగోలేదు, ఒకసారి ప్రార్థన చేయండి అంది పెద్ద కూతురు. ఈయనేం చేశాడు? దైవజనుడు, అయ్యా బిడ్డలు చేసుకున్న శ్రమంతా వ్యర్థమైపోతుంది వర్షాలు వచ్చి, ఒకసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వర్షాన్ని ఆపును ఆయన అని ప్రార్థన చేశాడు. బాగానే ఉంది. రెండవ కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత, అమ్మా ఎలా ఉన్నారు? ఏం బాగుంటుందిలే నాన్న, ఇదిగో నాట్లు వేసాం, వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి నాన్న, వర్షం వచ్చేలాగా ప్రార్థన చేయమని. ఏం చేయాలి ఈ దైవజనుడు? అక్కడేమో వర్షం వద్దని ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, ఇక్కడేమో వర్షం కావాలి, అక్కడేమో వర్షం వద్దు, ఇక్కడేమో కావాలి. చూడండి, దైవజనుడు ప్రార్థించాడు, ప్రభా ఈ బిడ్డలకి వర్షం కావాలి, పొలం పండాలంటే నీరు కావాలి, కనుక నీ చిత్తానుసారంగా బిడ్డలకు వర్షాన్ని ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడేమో వర్షాన్ని ఆపాడు, ఇక్కడేమో వర్షాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేని గురించి అయితే ప్రార్థిస్తావో నువ్వు అనుకోవచ్చు, అక్కడ వద్దని ప్రార్థన చేశాను, ఇక్కడ కావాలని ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ చూడండి, ఇక్కడ వర్షం వస్తూ ఉంటుంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం ఉండదు, అక్కడ ఎండ కాస్తూ ఉంటుంది. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందంటారా? ఆయనకి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు తప్పక కార్యాన్ని జరిపించి తీరుతాడు. చూడండి, ఇర్మియా గ్రంథం కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం, యెహోవా నా శ్రమ నీకే తెలియను, నన్ను జ్ఞాపకం చేసుకొనుము. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమలో ఉంటే, బాధలో ఉంటే, ఇరుకులో ఉంటే, ఇబ్బందిలో ఉంటే, ఇర్మియా ప్రార్థించినట్లుగా యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయగలిగితే
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే, మొరపెట్టుకోగలిగితే, కన్నీరు కార్చి ప్రార్థిస్తే ప్రభు నీ మొర ఆలకించి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ శ్రమలన్నిటిలో నుంచి తప్పించి రక్షించగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన మరణం మూలుగులను ఆలకించిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొని వారితో చేసిన నిబంధనను, ఒడంబడికను జ్ఞాపకం చేసుకొని వారిని 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో నుంచి విడిపించి తప్పించిన రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు. నీవు రక్షణ పొందే దినాలలో ప్రభువు నీతో ఒక నిబంధన చేసి ఉండొచ్చు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోమని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని రక్షించినట్లుగా నిన్ను కూడా రక్షించగలడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 99వ కీర్తన 12వ వచనం తీయండి ఒకసారి. ఆయన రక్తపరాధములను గురించి విచారణ చేయొచ్చు, బాధపడి వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాం, వారి మొర ఆయన మరువడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? ఆయన రక్తపరాధములను గురించి విచారణ చేయనప్పుడు. దేనికి ఆయన రక్తం కార్చవలసి వచ్చింది? ఎందుకు ఈ భూలోకానికి ఆయన రావాల్సి వచ్చింది? ఆ రక్తపరాధం ఏమిటి? ఆ రక్తపరాధాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? వారి మొర ఆయన మరువడు. 2వ చూడండి, 112:2. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుండు. 112వ కీర్తన 6వ వచనం. నీతిమంతులు నిత్యము ఎవరుంటారంటే జ్ఞాపకములో అందరూ ఉంటారా? ఆయన రక్తపరాధము జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాకుండా యెషయా అంటాడు 43:25లో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేసి ఉన్నాను, నేను నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఈ భూలోకంలో ఆయన జీవించినంత కాలంలో ఒక మాట చెప్పాడు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రక్తపరాధం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతంగా మనం ఉంటే, దేవుని దృష్టిలో మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటాం. నీవు నేను మనందరము దేవుని జ్ఞాపకంలో ఉండాలంటే వాటిని అనుసరించి నడిస్తే దేవుడు తప్పక మనం జ్ఞాపకం చేసుకొని మనం చేసే ప్రార్థన ఆలకించి మనం చేసే తలపెట్టే కార్యములు సఫలపరిచి నెరవేర్చి తీర్చి ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకును గాక.